హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఏదైనా ఒక ఆరోపణ పైన దానిపైన కోర్టులో విచారణ జరిగితే, జస్ట్ విచారణ జరిగితే దాన్ని వాళ్ళపైన ఆపాదించేసి పూర్తి స్థాయిలో వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేయటం ఆ పార్టీకి బాగా అలవాటు. గతంలో అక్రమాస్తుల కేసు, జగన్ అక్రమాస్తుల కేసు, 1,00,000 కోట్లు అక్రమాలు చేశాడు, 1,00,000 కోట్లు సంపాదించాడని ఆ పార్టీ విపరీతంగా ప్రచారం చేసింది. కొన్ని ఎన్నికల్లో ఆ ప్రచారాన్ని వాళ్ళు అనుకూలంగా మలుచుకున్నారు. కొన్ని ఎన్నికల్లో విజయం కూడా సాధించారు. అలా ఏదైనా అబద్ధాలని నిజాలుగా మార్చడంలో, అసత్యాలని సత్యాలుగా ప్రచారం చేయడంలో వాళ్ళు బాగా దిట్టనమాట. వాళ్ళు దీనికి పెట్టింది పేరనమాట. జస్ట్ వాళ్ళు ఎలా ఉంటుందంటే, మీరు ఛార్జ్షీట్లో వాళ్ళ పేరు యాడ్ చేయండి చాలు, వాళ్ళని ఒక్కసారి విచారణకు వెలవండి చాలు, మిగతా కథ మేము నడిపిస్తాం అని చెప్పడంలో వాళ్ళు బాగా స్పెషల్ అనమాట. ఓకే, సహజంగా కోర్టు గైడ్లైన్స్ ఎలా ఉంటాయంటే, ఏదైనా ఒక కేసుకి సంబంధించి కోర్టులో ట్రయల్ నడుస్తున్నప్పుడు దాని గురించి కోర్టు బయట ఎక్కడ మాట్లాడకూడదు అనేది కోర్టు నియమ నిబంధనలు. కానీ పాపం ఆ పచ్చమందకి అవేం పట్టవు అనమాట. వాళ్ళకి వర్తించవు. వాళ్ళకి రాజ్యాంగాలు, ఈ నియమాలు వాళ్ళు వర్తించవు. ఎక్కడైనా మాట్లాడతారు, ఏమైనా మాట్లాడతారు. దాంతోపాటుగా ఆ పచ్చమందకి ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయనకి ఇంకొక స్పెషాలిటీ ఏందయ్యా అంటే, ఒక కేసు వేసేస్తే అది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. ఇండియాలో సహజంగా మనకి న్యాయమూర్తులు తక్కువ, జడ్జిలు తక్కువ, ఇదంతా తక్కువ కాబట్టి కొంచెం కొన్ని కేసులు చాలా లేట్ అవుతాయి. 10, 20, 30 సంవత్సరాలకు తీర్పులు వచ్చే కేసులు కూడా ఉంటాయి. ఆ 20-30 సంవత్సరాల లోపు వీళ్ళు ఏం చేస్తారు, జస్ట్ వాళ్ళ మీద ఒక బురద జల్లేసి దానిపైన ఒక కేసు వేసేసి ఎఫ్ఐఆర్ చేయించేస్తారు. దాని గురించి విచారణ జరిగినంత కాలం దాంట్లో ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళని ముద్దాయిలుగా చేసేస్తారు. వీళ్ళు తేల్చేస్తారు. అవసరమైతే ఎక్కడో ఉన్న జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వచ్చి కూడా వివేకానంద ఆయన చంపేశారని కూడా వీళ్ళు వాళ్ళ పత్రికల్లో, ఛానల్స్లో వండి వార్చగల సిద్ధహస్తులు అనమాట. వీళ్ళు అవసరమైతే ఏమన్నా చేయగలుగుతారు. వీళ్ళు అంత గొప్పోళ్ళు అనమాట వాళ్ళు. సో ఈసారి కూడా ఏం ట్రై చేశారు, బలంగా ఇప్పుడు ఈ కేసులో సిద్ధార్థ లుద్రా లాంటి ఒక బలమైన లాయర్ని పెట్టి దాదాపు ఆయనకి కోట్ల ఫీజు ఇచ్చుకుంటూ ఇప్పటివరకు ఆయనకి దాదాపుగా 11 నుంచి 12 కోట్ల ఫీజు ఇచ్చారని చెప్పి ఒక టాక్ ఉంది. ప్రతి వాయిదాకి దాదాపుగా సునీత తరపున ఆయనే హాజరవుతారు. దాదాపు ప్రతి వాయిదాకి 10 లక్షల పైన ఫీజు తీసుకుంటారు ఆయన. సో ఆయన ద్వారా ఈ కేసులో ఎలాగైనా మరికొంతమందిని ఇరికించాలి, అర్జున్ రెడ్డిని కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని గారు కావచ్చు, భారతమ్మని కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరిని ఈ కేసులో ఇరికించాలి అని అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. గతంలో కొన్నిట్లో సక్సెస్ అయ్యారు. ఉదాహరణకి ఇందాక నేను చెప్పినట్టు 1,00,000 కోట్లు అనేదో, అక్రమాస్తులను, లేకపోతే హూ కిల్డ్ బాబాయ్ని, ఇలా కొన్ని పెట్టుకొని వాటిల్లో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు జస్ట్ వీళ్ళకి ఒక బలమైన పచ్చమంది ఉంటుందన్నమాట. జస్ట్ అలా వెలిగిస్తే వీళ్ళు దాన్ని అల్లుకొని కథలు వండి వార్చడంలో వీళ్ళు సిద్ధహస్తులు అనమాట. ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు దాన్ని. ఈసారి కూడా అలానే ప్రయత్నం చేశారు. ఈ కేసులో ఇంకొంతమంది ఇరికించాలి, ఎట్లాగైనా సరే ఈ ఎఫ్ఐఆర్లో జగన్మోహన్ రెడ్డి పేరు కానీ, భారతమ్మ పేరు కానీ ఎలాగైనా ఈ కేసులో ఎక్కించాలి, వాళ్ళని విచారణకి పిలవాలి చాలు, ఇక మిగతా కథ మేము చూసుకుంటామని చాలా గట్టిగా ట్రై చేశారు పాపం. ఇప్పుడు ప్రతిసారి అధర్మం గెలవచ్చు, 100 సార్లు అధర్మం గెలవచ్చు, కానీ ఒక్కసారి గెలిచే ధర్మానికి ఇంకా బలం ఎక్కువ ఉంటుంది. మీరు 100 సార్లు గెలవచ్చు, కానీ ఒక్కసారైనా న్యాయం గెలుస్తుంది కదా. డబ్బు మీ వైపు ఉండొచ్చు, అధికారం మీ వైపు ఉండొచ్చు, మంది మార్బలం మీ వైపు ఉండొచ్చు, కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా, న్యాయం వైపు నిలబడతాడు. న్యాయం ఎప్పుడు కొంత ఆలస్యం అవుతుంది, నిజం ఎప్పుడు కొంత ఆలస్యం అవుతుంది, ధర్మం ఎప్పుడు కొంత ఆలస్యం అవుతుంది. అంత మాత్రాన అధర్మం కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు ఎంతో ట్రై చేశారు, కొత్తగా ఇంకా యాడ్ చేయాలి అని. సో కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, సిబిఐ కోర్టు, కొత్తగా వివేక్ హత్య కేసులో కొత్త నిందితులు ఎవరు లేరు, మరింత దర్యాప్తు అవసరం లేదు అన్న సిబిఐ. ఎందుకు ఏం ట్రై చేశారంటే, సునీత రెడ్డి ఏం ట్రై చేశారు సునీత, ఇందులో కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి మెసేజ్ పంపించాడు. అర్ధరాత్రి 1:30 సమయంలో అర్జున్ రెడ్డికి మెసేజ్ పంపించాడు. అసలు అప్పటికి బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు. ఎవరికి తెలియక ముందే కిరణ్ యాదవ్కి ఎలా తెలిసింది, అర్జున్ రెడ్డికి ఎలా మెసేజ్ పంపించాడు, కాబట్టి వీళ్ళకి ముందే తెలుసు, వీళ్ళని కూడా యాడ్ చేయండి అని చెప్పి సిద్ధార్థ లుద్రా ద్వారా కోర్టులో వాదించే ప్రయత్నాలు చేశారు. మొదట్లో సిబిఐ దీన్ని అంగీకరించి తర్వాత పూర్తిగా విచారణ చేస్తే తెలిసింది ఏంటంటే, సునీత టైంని తప్పుగా భావించారు. యూటీసీ అంటే
యూటీసీ మన టైం జోన్లో చూస్తాం అనమాట. కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం అంటారు. సో ఇదేంటంటే ఇండియా టైంకి 5:30 గంటలు ఎక్స్ట్రా యాడ్ చేయాలి. సో ఆమె ఫీల్ అవుతుంది ఏంటి, 1:30 టైంలో మెసేజ్ వెళ్ళిపోయిందని చెప్పి ఆమె ఫీల్ అవుతున్నారు. కానీ అది 1:30 టైంలో వెళ్ళింది కాదు, ఉదయం 7:12 టైంకి వెళ్ళింది. అంటే అప్పటికి దాదాపు ప్రపంచం మొత్తం ఇది తెలిసింది. అందరికీ తెలిసిన తర్వాత కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి మెసేజ్ చేశాడు. కాబట్టి దీంట్లో ప్రత్యేకంగా ఇప్పుడు ఈ స్టేజ్లో కొత్తగా నిధులను ఎవరిని యాడ్ చేయనవసరం లేదు అని సిబిఐ చాలా స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చింది. ఈ దెబ్బతో పాపం వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. ఈ కొత్త పాయింట్ యాడ్ చేయడానికి సిద్ధార్థ రుద్రకి 10 లక్షలు ఆయనకి ఫీజు ఇస్తాడు. అది బొక్క. ఇంకేదో చేసేద్దాం, ఇంకేదో బురద జల్లుదాం, ఇంకేదో విధంగా ఎరికిద్దామని ప్రయత్నం చేశారు కదా, అది కూడా బొక్కే అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు వీళ్ళు. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు పూర్తి. సిబిఐ కోర్టుకు అనుబంధిత నివేదిక సమర్పించిన కేంద్ర దర్యాప్తు సంస్థ. కొత్తగా ఎవరి పాత్ర బయటపడలేదు, నిందితులు చేర్చడం అవసరం లేదు. కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి కాల్ రికార్డులపై సునీత పొరపడ్డారు. యూటీసీ సమయానికి 5:30 గంటలు కలిపితే అదే భారత టైం. ఉదయం 7:12 కిరణ్ అర్జున్కు మెసేజ్ చేయడం సాధారణమే. అప్పటికే వివేకానంద రెడ్డి మృతి వార్త మీడియాలో ప్రసారమైంది. విచారణ ఈ నెల 16కి వాయిదా వేశారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు సీనియర్ మోస్ట్ లాయర్ని పెట్టుకొని వీళ్ళు వాదించింది ఇది ఏంటి, ముందు అర్ధరాత్రి 1:30 ఆ టైంలోనే మెసేజ్ చేసేసాడు అర్జున్ రెడ్డికి కిరణ్ యాదవ్. కాబట్టి వీళ్ళకి ముందే తెలుసు, అది అర్ధరాత్రి తెలుసు అని చెప్పి కొత్తగా కాబట్టి దీన్ని ఇంకా వెనకాల చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా దీంట్లో యాడ్ చేయాలని చెప్పి ఒక ప్రయత్నం జరిగింది ఇక్కడ. కానీ పాపం అది అట్టర్ ఫ్లాప్ అయింది. 7:12 కిరణ్ అర్జున్కు మెసేజ్ పంపడం అనుమానించాల్సిన విషయం కాదని పేర్కొంది. అర్జున్ కూడా వరుసకు వివేకాకు మనవడవుతాడని అందుకే వివరాలు తెలియజేశారని వెల్లడించారు. దీంతో ఎలాగైనా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిని ఇరికించాలని విశ్వప్రయత్నం చేసిన పచ్చ మీడియా సునీత కుక్తులు బెడిసికొట్టాయి. పాపం ఎంతో కష్టపడ్డారు దీంట్లో, వీళ్ళందరినీ ఇరికించాలి, జగన్మోహన్ రెడ్డిని, భారతమ్మని వీళ్ళందరినీ ఇరికించాలి దీంట్లో అని పాపం ఎంతో కష్టపడ్డారు. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. 2019 మార్చి 15 వివేక తన ఇంట్లో రక్తపు మడుగుల్లో పడి ఉండడం చూసిన పిఏ కృష్ణారెడ్డి, ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్, భార్య సౌభాగ్యమ్మకు ఫోన్ చేసి చెప్పారు. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేర తొలుత ఎఫ్ఐఆర్ నమోదైంది. 2020 జూలైలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిబిఐ కేసు బదిలీ చేసింది. 21 అక్టోబర్లో ప్రాథమిక దర్యాప్తు తర్వాత గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరి నిందితులుగా పేర్కొంటూ పులివెందుల్లోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్షీట్ నమోదైంది. దస్తగిరి అప్రూవర్గా మారగా తర్వాత శివశంకర్ నిందితుడిగా చేరుస్తూ అనుమతి ఛార్జ్షీట్ వేశారు. అనంతరం కేసు హైకోర్టుకు బదిలీ అయ్యి ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిని కూడా నిందితులుగా చేరుస్తూ మరో ఛార్జ్షీట్ వేశారు. సో ఈ కేసు సిఆర్పి సెక్షన్ 207 కింద నిందితులకు అందించిన పత్రాల ధృవీకరణ దశలో ఉందని ఛార్జ్షీట్ చెప్పారు. సో ఇక్కడ పాపం వీళ్ళు ఏం ట్రై చేశారంటే అర్ధరాత్రిలో జరిగిపోయిందని చెప్పి ప్రయత్నం చేశారు కదా, అదంతా కూడా సమాచారంలో తప్పే ఉంది. 2019 మార్చి 15 కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం అంటే యూటీసీ ప్రకారం మనకి ఇండియన్ టైం ఎంత అయింది అప్పుడు, అర్ధరాత్రి 1:42 అయిందన్న టైం. అప్పుడు ఏం చేశారు, వివేకం సార్, అర్జున్ అన్న సార్ చనిపోయారు అని మెసేజ్ పంపించారు. వివేకం సార్, అర్జున్ అన్న సార్ చనిపోయారని మెసేజ్ పంపించారు. ఆ సమయంలో పొరపడిన సునీత రెడ్డి అర్ధరాత్రిగా భావించారు. కానీ వాస్తవం ఏంటంటే యూటీసీ సమయానికి అదనంగా 5:30 గంటలు కలిపితే భారత కాలమానం వస్తుంది. అక్కడ 1:42 అంటే మనకేంటి, ఉదయం 7:12 అప్పటికే వివేక వార్త అందరిలో వచ్చేసింది. అంతేకాదు ఆ రోజు రాత్రి ఉదయ్ కిరణ్ యాదవ్ తన ఇంట్లోనే ఉన్నారని తెలియంది. ఉదయం తెల్లవారం టీవీ చూస్తుండగా వివేక మరణం వార్త తెలిసింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయనకి ఇట్లా విషయం పాస్ చేశాడు. దాన్ని కూడా అంటే విషయం చెప్పే కదా, ఇప్పుడు ఏదో ఒక విధంగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని, భారతమ్మని ఇరికించాలి. జస్ట్ ఎఫ్ఐఆర్లో వాళ్ళ నేమ్ వస్తే చాలు, ఒక్కసారి వాళ్ళ విచారణకు ఇస్తే చాలు, మిగతా కథ మొత్తం మేము చూసుకుంటామని పాపం మీ పచ్చ మీడియా వాళ్ళకి అభయం ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు అనుకుంది అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కానీ చెప్తున్నా కదా, ఏదో విధంగా బురద జల్లాలి, ఇంత ఉంటే చాలు, దాన్ని ఇంత చెయ్యాలి. అక్కడ జరగకపోయినా ఏం లేకపోయినా ఎఫ్ఐఆర్లోనో లేకపోతే విచారణకు వాళ్ళని పిలిస్తే ఇంకా అయిపోయింది అనే స్థాయిలో ప్రచారం చేద్దామని ట్రై చేశారు. కానీ ఇందాక చెప్పే కదా, 100 సార్లు అన్యాయం గెలవచ్చు, ఒక్కసారి న్యాయం గెలుస్తుంది. ఆ న్యాయం గెలిచినప్పుడు ఇలా ఉంటుంది రిజల్ట్.